హాయ్ ఫ్రెండ్స్, నాయిస్ ఈ మధ్య కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నాయి. ఈరోజు వీడియో మజా వస్తుంది. దాంతోపాటు వాళ్ళు మనకి TWS ఇయర్ బడ్స్ కూడా పంపించారు. అన్ని అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసినారు కదా, ఎందుకంటే ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది నేను తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ ఎప్పట్లాగానే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి. ఇంకా పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే మజా వస్తుంది ఈ వీడియో. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా నాయిస్ పంపించిన రకరకాల కొత్త ప్రోడక్ట్స్ అన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవే ఫ్రెండ్స్ మనకి నాయిస్ నుంచి వచ్చిన కొత్త ప్రోడక్ట్స్. ఇప్పుడు నాయిస్ ఇయర్ బడ్స్, ఇంకా హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెసే కాకుండా కొత్త లైనప్ పవర్ సిరీస్ అండ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. ఇవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇవి TWS ఇయర్ బడ్స్ వచ్చినాయి కదా. ఇది మంచి ఫీచర్స్ తోటి రీజనబుల్ కాస్ట్లో, అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉండేసి 12.4 mm పెద్ద సైజ్ డ్రైవర్ ఉండేసి బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ, బేస్ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అన్బాక్స్ చేసి టెస్ట్ చేసి అవన్నీ డీటెయిల్గా మీకు చెప్తాను. కానీ ఇక్కడ మీరు బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. ఇది మోడల్ వచ్చేసి ఇయర్ బడ్స్ 6 హాట్ వాయిస్ కమాండ్స్ తోటి మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 32 decibels వరకు ఉండేసి ఫాస్ట్ పేరింగ్ ఫీచర్. ఇంకా సైడ్లో వేరే మీకు దాని ఫీచర్స్ అన్నీ అంటే ఇందులో మీకు అప్ టు 50 hours మ్యూజిక్ ప్లే టైమ్, ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సర్ కూడా ఉంది, క్వాడ్ మైక్, ENC, ఇంకా యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. అంటే మీరు నాయిస్ బడ్స్ లింక్ యాప్ అది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి దీంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. EQ సెట్టింగ్స్ అవి, ఇంకా రిమైనింగ్ బ్యాటరీ కూడా మీకు యాప్లో చూపిస్తుంది. మల్టీ పాయింట్ కనెక్టివిటీ కూడా ఉంది. ఒకటి Type-C to Type-A కేబుల్ వచ్చింది దాన్ని ఛార్జ్ చేయడానికి. ఇవైతే రెగ్యులర్ స్టఫే, డాక్యుమెంట్స్, స్టిక్కర్, ఇంకా ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, లార్జ్ ఇంకా స్మాల్. ఇది మన నాయిస్ ఇయర్ బడ్స్ 6 బాగుంది. కాంపాక్ట్ ఉండేసి చాలా గ్లాసీ ఫినిష్ ఉంది. లైట్ బ్లూ కలర్, వేరే 2 కలర్స్ కూడా మీకు చూపించేస్తాను. ఫినిషింగ్ మాత్రం టాప్ క్లాస్ ఉంది. ఇక్కడ నాయిస్ బ్రాండింగ్ అది చూడొచ్చు. Type-C పోర్ట్, ఇంకా ఫ్రంట్ సైడ్ ఒకటి LED స్టేటస్ ఇండికేటర్ ఉంది. ఛార్జింగ్ స్టేటస్, ఇంకా కనెక్టివిటీ స్టేటస్ అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవి మన ఇయర్ బడ్స్. ఇవి లైట్ వెయిట్ ఉంది. ఛార్జింగ్ కేస్ అరౌండ్ 40-45 grams అట్లా వెయిట్ ఉంటుంది. ఇయర్ బడ్స్ మ్యాగ్నెటికే, అదేం ఉల్టా చేసిన కేసులోంచి పడవు. ఒకటి పేరింగ్కి బటన్ ఉండేసి, అంటే మీరు అందులోంచి తీసే అవసరం లేదు. బటన్ పుష్ చేసేసి మీరు స్మార్ట్ ఫోన్లో బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మన ఇయర్ బడ్స్. ఇవి అరౌండ్ 5.5 grams అట్లా వెయిట్ ఉండేసి, ఫినిషింగ్ అది ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి బాగుంది. ఇక్కడ దాని అంటే ఇందులో మీకు క్వాడ్ మైక్, ENC ఉంది కదా, దాని మైక్రోఫోన్స్ అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. టచ్ ఏరియా, ఇంకా నాయిస్ బ్రాండింగ్ ఉండేసి ఇందులో మీకు 12.4 mm డ్రైవర్ సైజ్, అంటే మంచి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నేను కొన్ని గంటలు అట్లా యూస్ చేసేసి మీకు ఆ 2 వేరే కలర్స్ ఉన్నాయి కదా, ఇది బ్లాక్, ఇంకా ఇంకోటి ఏదో గ్రే కలర్ ఉన్నట్టుంది. ఇవి 2 కూడా చూపించేస్తాను. బ్లాక్ కలర్ కూడా బాగుంది. ఇది గ్రే కలర్ ఉంది. అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి. అది లైట్ బ్లూ కలర్ అయితే లేడీస్కి అట్లా యూస్ చేయడానికి బాగుంటుంది. సేమ్ ఫినిషింగ్ అది హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్లో కేస్ చేసేసి ఇక్కడ ఇయర్ బడ్స్ దాని ఫినిషింగ్ అది చూడొచ్చు. మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది. ఛార్జింగ్ కేస్ మాత్రం బయటి సైడ్ ఫుల్ గ్లాస్ ఫినిష్ ఉంది. ఎక్సలెంట్ ఉంది, చూడడానికి బాగున్నాయి. ఇవి కూడా గ్రే కలర్వి నాకు చాలా నచ్చినాయి. ఇవి ఇంకా యూస్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ అది, కాల్ క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయో తర్వాత చెప్తాను. నేను కొత్త ప్రోడక్ట్స్ అన్నా కదా, పవర్ సిరీస్ అని చెప్పేసి వీళ్ళు గాలియం నైట్రైడ్ పవర్ అడాప్టర్స్ లాంచ్ చేశారు. ఇందులో చూడొచ్చు 65 watts ఇంకా 30 watts మన దగ్గర ఉంది. మీకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అంటే 30 minutesలో మీకు 50% వరకు అట్లా మీకు డివైసెస్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, 3 ports ప్యారల్గా ఛార్జ్ చేయొచ్చు. ఇంకా ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, కాంపాక్ట్ సైజ్, ఇంకా గాలియం నైట్రైడ్ అంటే కొత్త టైప్ ఆఫ్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఉండేసి ఇక్కడ బాక్స్ పైన దాని పిక్చర్. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీటిఆర్ గ్రే కలర్ది. ఇది చాలా అంటే మీటిఆర్ గ్రే కలర్ బాగుంటుంది, గన్ మెటల్ కలర్ ఉండేసి. ఇందులో కూడా మీకు ఒక ప్యాకెట్లో డాక్యుమెంట్స్ అవన్నీ వచ్చినాయి. ఇంకా ఇది నేను యూస్ చేసి నాకు ఎలా అనిపించింది అది తర్వాత చెప్తాను మీకు. ఇదేంటంటే గాలియం నైట్రైడ్ ఛార్జర్స్లో కంపేర్ టు రెగ్యులర్ అడాప్టర్స్ ఇవి హాఫ్ ద సైజ్ ఉంటాయి, 50% సైజులో మీకు. కాకపోతే హెవీ మాత్రం సాలిడ్ హెవీ ఉంటాయి ఇవి. ఇది డ్యువల్ టోన్లో బాగుంది. గ్లాస్ బ్లాక్ ఫినిష్ ఉండేసి మీటిఆర్ గ్రే అని మీకు ఇక్కడ దాని కన్వర్జన్ ప్లగ్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు మీరు. 65 watts అని ఇక్కడ రాసేసి ఒక Type-A పోర్ట్, ఇంకా 2 Type-C పోర్ట్లు. డైరెక్ట్ 100 watts మీరు ల్యాప్టాప్కి పెట్టి కూడా ఛార్జ్ చేయొచ్చు. 3 పోర్ట్స్ అట్ ఎ టైం ప్యారలల్గా కూడా యూస్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఉంది ఇది. ఇంకోటి మన దగ్గర 30 watt కూడా ఉంది, అది కూడా. దాంతోపాటు వాళ్ళు ఒకటి మ్యాగ్నెటిక్ Type-C ఛార్జింగ్ కేబుల్ కూడా Type-C to Type-C లాంచ్ చేశారు. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది 799 rupees ఉంది దీని కాస్ట్. ఇంతకుముందు 65 wattది ఛార్జర్ వచ్చేసి మీకు 2499 ఉంది. ఇందులో మీకు 100 watts కంపాటిబిలిటీ, 480 Mbps డాటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్, ఇంకా మ్యాగ్నెటిక్ లూప్ వైండింగ్, ఇంకా మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది. 10,000 బెండ్స్ వరకు అది ఆగుతుంది. 1 meter లెంత్ కేబుల్.
అన్ని ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇలాంటి కేబుల్ కోసమే నేను వెతుకుతున్నాను. ఎందుకంటే నా XUV 700 కార్లో ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ నాకు ఒకటి అవసరం ఉండింది. మొబైల్ ఫోన్స్ అవి ఛార్జ్ చేయడానికి ఒకటి మంచి కేబుల్ కావాలని చూస్తున్నాను. నార్మల్ టైంలో చిక్ అవ్వకుండా ఇట్లా మ్యాగ్నెటిక్ కేబుల్ ఉంటే ఏంటంటే తీయంగానే ఇట్లా స్ప్రింగ్ లాగా అతుక్కొని ఇట్లా ఉంటుంది కదా, మనం డాష్బోర్డ్లో గ్లో బాక్స్లో అట్లా పడేయచ్చు. బాగుంది, ఇది క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది. మొత్తం బ్రేడెడ్ నైలాన్ ఫినిష్ ఉండేసి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. బోత్ సైడ్ టైప్ సి. ఇది వచ్చేసి 799 ఉంది. ఇంకోటి ఇది 30 వాట్స్ది కూడా వాళ్ళు పంపించారు, గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్. ఇవి ఏంటంటే చాలా చిన్న కాంపాక్ట్ ఉండేసి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, ఇంకా ఎక్సలెంట్ మీకు పర్ఫార్మెన్స్ అది ఉంటుంది. ఈ 2 పోర్ట్స్ దీంట్లో ప్యారలల్గా ఛార్జ్ చేయొచ్చు. ఇందులో కూడా ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ అన్ని సేమ్ ఫీచర్స్, కాకపోతే కెపాసిటీ తక్కువ ఉంది. ఇది కూడా డ్యువల్ టోన్ కలర్ ఉండేసి లుక్స్ మాత్రం ఖతర్నాక్ ఉన్నాయి, అంటే సూపర్ ప్రీమియం లుక్స్ ఉన్నాయి. అంటే మీకు కంప్లీట్ ఒక డార్క్ మ్యాట్ గ్రే ఫినిష్ ఉండేసి ఫ్రంట్ సైడ్ మొత్తం గ్లాస్ బ్లాక్ ఫినిష్ ఉండేసి నాయిస్ బ్రాండింగ్, ఇక్కడ GAN కూడా చూడొచ్చు. గ్యాలియం నైట్రైడ్ గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేశాను ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్. మీరు కావాలంటే నా ఛానల్ పైన చెక్ చేసుకోవచ్చు. అది కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్ కొత్త టెక్నాలజీవి. అయితే ఇవి 3 ఐటమ్స్. నేను ఇప్పుడు ఇయర్ బడ్స్ ఇంకా ఇవి 2 అడాప్టర్స్ చెక్ చేసి కొద్దిసేపు నాకు ఎలా అనిపించినాయో రిమైనింగ్ వీడియోలో కంటిన్యూ చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, చూసిండ్రు కదా అన్బాక్సింగ్ ఈ కొత్త ప్రోడక్ట్స్వి. మీకు ఈ కొత్త ప్రోడక్ట్స్లో ఏ ఐటమ్ మీకు నచ్చిందో చెప్పండి. నాకైతే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ నచ్చింది, నేను తర్వాత చెప్తాను దీని గురించి. ఫస్ట్ మనం ఈ TWS ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇయర్ బడ్స్ 6, దీని గురించి అంటే డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. నేను 2 డేస్ నుంచి యూస్ చేస్తున్నా కదా, బాగానే ఉన్నాయి. ఈ గ్రే కలర్వి నేను పేర్ చేసి యూజ్ చేస్తున్నా. ఫాస్ట్ ఉంది, పేరింగ్ ప్రొసీజర్ కూడా సూపర్ ఫాస్ట్. SBC AAC ఆడియో కోడెక్కి సపోర్ట్ ఉంది. ఇంకా ఇది కేస్ కూడా కంఫర్టబుల్ లైట్ వెయిట్ ఉండేసి ఛార్జింగ్ కేసు స్టైలిష్గా ఉంది, గ్లాస్ ఫినిష్లో. ఇంకా ఇది స్టెమ్ టైప్ మీకు ఎయిర్పాడ్ స్టైల్ డిజైన్ కదా, పెట్టుకుంటే కూడా సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. లైట్ వెయిట్, ఇది అరౌండ్ 5 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి మీకు అసలు పెట్టినట్టే అనిపించదు. ఇంకా దాంతోపాటు వచ్చిన సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి కదా మీడియం సైజు, అవే నేను పెట్టేశాను. నాయిస్ ఐసోలేషన్, ప్యాసివ్ నాయిస్ ఐసోలేషన్ బాగానే ఉంది. ANC కూడా ఉంది, 32 dB వరకు మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది. ప్లస్ అట్లనే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది, కాబట్టి మీరు నాయిస్ క్యాన్సిలేషన్ వద్దు, బయట సౌండ్స్ అన్నీ క్లారిటీగా వినాలనుకుంటే అది కూడా మీరు ఆప్షన్ ఉంది, మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు యాప్ కంట్రోల్ కూడా ఉంది. యాప్ నేనైతే యాప్ అంటే డౌన్లోడ్ చేసినా కానీ యాప్ నుంచి కాకుండా డైరెక్ట్ కూడా చెక్ చేసిన, బాగానే ఉంది. యాప్ నుంచి ఏంటంటే మీరు ఈక్వలైజర్ అది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో దీంట్లో అది కూడా చూపిస్తుంది. ఇందులో మీకు డ్యువల్ పేర్ 2 డివైసెస్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ 12.4 mm డయాఫ్రామ్ ఉన్న డ్రైవర్ ఉంది, కాబట్టి మీకు బేస్ బాగానే ఉంది. బేస్ లవర్స్కి కూడా నచ్చుతుంది. వోకల్ క్లారిటీ, డైలాగ్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. సింగర్ వాయిస్ అది, ట్రిబుల్ క్వాలిటీ అంతా సూపర్ అని కాదు కానీ ఓకే, మస్తు బాగానే ఉంది. ఆ పైసలకు మనం పెట్టిన దీని కాస్ట్ 2999 కదా, ఆ ప్రైస్ రేంజ్కి ఓకే. 80% వరకు క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత వాల్యూమ్ మీరు ఇంక్రీజ్ చేస్తే స్లైట్ డిస్టార్షన్ అనిపిస్తుంది, కానీ ఓకే అని చెప్పొచ్చు. లౌడ్నెస్, వాల్యూమ్, అవుట్పుట్ కూడా బాగానే ఉంది. ఇంకా మీకు గేమింగ్కి కూడా 50 milliseconds వరకు లేటెన్సీ ఉంది, కాబట్టి మీరు గేమింగ్కి యూజ్ చేయొచ్చు. కాల్ క్వాలిటీ కూడా ఓకే, అంటే సూపర్ అని కాదు, యావరేజ్గా ఓకేనే ఉంది. అయితే 2999కి ఇది మీకు ఎట్లా అనిపించినాయి ఈ TWS ఇయర్ బడ్స్ మీరు చెప్పండి, కమెంట్ సెక్షన్లో రాయండి. కలర్స్లో కూడా 3 కలర్స్ ఉన్నాయి కదా. ఇంకా లైక్ అయితే కొట్టేసాను కదా, నేను చెప్పిన కదా ఈ వీడియోకి కూడా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తానని చెప్పేసి. 5000 లైక్స్ దాటిన తర్వాత ఇవి 2 TWS ఇయర్ బడ్స్ మన ఎవరైనా 2 సబ్స్క్రైబర్లను సెలెక్ట్ చేసి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. అందుకే తొందరగా లైక్స్ వచ్చేలాగా చూడండి. ఇంకా నాకు ఈ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ మస్తు అనిపించింది. ఇది 799 రూపీస్కి జబర్దస్త్ ఉంది, ఎక్సలెంట్. దీని మ్యాగ్నెటిక్ పవర్ అది బాగుంది. దీని క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, నైలాన్ బ్రేడెడ్ నైలాన్ కేబుల్ కదా, 1 మీటర్ లెంత్ది. ఇది 10,000 బెండ్స్ వరకు కూడా ఆగుతుంది, కాబట్టి లైఫ్ కూడా నాకు ఓకేనే అనిపిస్తుంది. నా కార్ కోసమే ఇది. ఇంకా టైప్ సి 100 వాట్స్ కాబట్టి మీరు ల్యాప్టాప్ ఛార్జింగ్కి ఇప్పుడు నా దగ్గర ఇది 65 వాట్ గ్యాలియం నైట్రైడ్ ఛార్జర్ ఉంది కదా, ఇట్లాంటి అడాప్టర్కి పెట్టి మీరు ల్యాప్టాప్స్ కూడా అవి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా 100 వాట్స్ సపోర్ట్ ఉంది. 3 పోర్ట్స్, టైప్ ఏ 2 టైప్ సి, 3 అట్ ఎ టైం కూడా యూజ్ చేయొచ్చు. 3 అట్ ఎ టైం యూజ్ చేస్తుంది. మీకు 3 100 వాట్ రాదు, డిఫరెంట్ పవర్ రేటింగ్స్ ఉంటాయి. నేను లింక్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఒక పోర్ట్ మీరు డైరెక్ట్ ఒకటి కింది పోర్ట్
అవుట్ యూస్ చేస్తే మాత్రం ఫుల్ 100 వాట్స్ మీరు యూస్ చేయొచ్చు. లేకపోతే మీకు 2 టైప్ సీలు యూస్ చేస్తే ఒక దాంట్లో మీకు 60 వాట్, ఇంకో దాంట్లో 40 వాట్ అట్లా మీకు అవుట్పుట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అంటే లింక్ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఇంకా గ్యాలియం నైట్రైడ్ అంటే మీకు తెలుసు కదా, చాలా కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ సగానికి సగం సైజు ఉంటుంది రెగ్యులర్ అడాప్టర్తో కంపేర్ చేస్తే. ఇంకా కొంచెం వెయిట్ హెవీ ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు హీట్ డిసిపేషన్ తక్కువ ఉంటుంది, అంటే మీకు పవర్ వేస్టేజ్ తక్కువ ఉండేసి హీట్ అవ్వడం కూడా తక్కువ ఉంటుంది. ఇంకా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది గ్యాలియం నైట్రైడ్ ఛార్జర్ది. ఇది 65 వాట్ది వచ్చేసి 2499 రూపీస్. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్తలో ఇప్పుడు ఇట్లనే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఆ ప్రైస్కి వర్తే అని చెప్పొచ్చు. అన్నీ ఇది కాదు, ఏ బ్రాండ్ది తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ అవే ప్రైస్ రేంజ్ ఉన్నాయి గ్యాలియం నైట్రైడ్. ఇది 30 వాట్స్ది వచ్చేసి 1000 రూపాయలు, అంటే 999 కాస్ట్ ఉంది. ఇందులో మీరు 2 పోర్ట్స్ అట్ ఎ టైం ప్యారలల్ యూజ్ చేయొచ్చు, సింగిల్ పోర్ట్ 30 వాట్స్ ఫుల్ అట్ ఎ టైం కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్, అంటే 2 అడాప్టర్స్లో మీరు దీనికి కనెక్టెడ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో హాఫ్ అన్ అవర్లో అట్లా 50% వరకు అప్రాక్స్గా ఛార్జ్ అవుతాయి. అంటే డివైస్ని ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టు యాంపియర్ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఓవర్ హీట్ ప్రొటెక్షన్, మీకు ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ అవన్నీ ఉన్నాయి ఇందులో. కాబట్టి మీకు డివైసెస్ కూడా సేఫ్గా ఉంటాయి. ఈ మూడిట్లలో నాకు ఎక్కువ ఇది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్, ఈ 65 వాట్ గ్యాలియం నైట్రైడ్ అడాప్టర్ చాలా నచ్చింది. ఇంకా మీకు అన్ని ప్రోడక్ట్స్ ఎలా అనిపించినాయి కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.